ఓ కుటుంబాన్ని ఆన్లైన్ గేమ్ నిండా ముంచింది. కింగ్ 527 అనే గేమ్ ఆడి ఓ యువకుడు లక్షలు పోగొట్టుకున్నాడు. చూస్తుండగానే అకౌంట్లో నుంచి 95 లక్షలు ఆవిరైపోయాయి. కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం నుంచి భూ నిర్వాసితుల పరిహారంగా 95 లక్షలు వచ్చాయి. ఆ వచ్చిన డబ్బులతో మరోచోట భూమి కొనే ప్రయత్నంలో ఉండగా అకౌంట్లో నుంచి సొమ్ము మాయమైపోయింది. బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. గ్రామ పెద్దల సాయంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామం. ఓ కుటుంబాన్ని ఆన్లైన్ గేమ్ నిండా ముంచింది. కింగ్ 527 అనే గేమ్ ఆడి ఓ యువకుడు లక్షలు పోగొట్టుకున్నాడు. చూస్తుండగానే అకౌంట్లో నుంచి 95 లక్షలు ఆవిరైపోయాయి. కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం నుంచి భూ నిర్వాసితుల పరిహారంగా 95 లక్షలు వచ్చాయి. ఆ వచ్చిన డబ్బుతో మరోచోట భూమి కొనే ప్రయత్నంలో ఉండగా అకౌంట్లో నుంచి సొమ్ము మాయమైపోయింది. బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. గ్రామ పెద్దల సాయంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. హర్షవర్ధన్ రెడ్డి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నిజాం కాలేజీలో ఆయన వాళ్ళ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామం. వారికి రంగారెడ్డి చేవెళ్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ చేవెళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో భూ నిర్వాసితుల కింద వచ్చినటువంటి దాదాపు ₹1 కోటి పైగా డబ్బులను అకౌంట్ లో జమ చేసి ఉంచినటువంటి సందర్భంలో తన కొడుకు నిజాం కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి రెగ్యులర్ గా ఆన్లైన్ లో గేమ్ ఆడటం గుర్తించాడు. దానికి ఫోన్ నంబర్ లింక్ అప్ అయి ఉండటంతో ఆ డబ్బులు కట్ అవుతున్నటువంటి మెసేజెస్ వారికి వచ్చి చూసుకునే లోపే పూర్తి స్థాయిలో డబ్బులు కట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ డబ్బులకు సంబంధించినటువంటివి గేమ్ కింగ్ 527 అనేటువంటి గేమ్ ను ఆన్లైన్ లో ఆడుతున్నటువంటి సందర్భంలో వారికి రివార్డ్స్ గా అంటే మనం గూగుల్ పే చేసినటువంటి సందర్భంలో ₹1000 గూగుల్ పే చేస్తే ₹3, ₹2 క్యాష్ బ్యాక్ ఎట్లాగైతే వచ్చాయో అదే తరహాలో ఆయన క్యాష్ బ్యాక్ వస్తున్నటువంటి దాన్ని గుర్తించి రెగ్యులర్ గా ఆ గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి భూ నిర్వాసితుల పరిహారం కింద వచ్చినటువంటి డబ్బులను తండ్రి అకౌంట్ లో జమ చేసి దాదాపు ₹1,20,00,000 పైగా ఉన్నటువంటి సందర్భంలో 95 లక్షల రూపాయలు ఈ ఆన్లైన్ గేమ్ లో కట్ అయినట్టుగా గుర్తించారు. ఇది గుర్తించినటువంటి సందర్భంలో వారు వారు రైతులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వారు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పినటువంటి సందర్భంలో షాబాద్ పోలీసులను ఆశ్రయించి ప్రస్తుతం ఈ గేమ్ కు సంబంధించినటువంటి ఆన్లైన్ గేమ్ ఏదైతుందో ఆ గేమ్ పైన సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు దానికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వారితో మాట్లాడుతున్నారు. అది ఆన్లైన్ గేమ్ రమ్మీ మార్ట్ అంటే పత్తాల్లాగా ఉండేటువంటి గేమ్. ఇది పేకాటకు సంబంధించినటువంటిది ఆన్లైన్ గేమ్ లాంటిది అనేటువంటిది చెప్తున్నారు. ఇవి ఆన్లైన్ లో అప్పటికప్పుడు కట్ అయినటువంటి సందర్భంలో తిరిగి 1-2 గంటల్లో మాత్రమే దాన్ని రికవర్ చేయడానికి ఉంటుంది. కానీ ఇప్పుడు దాదాపు వారం రోజుల తర్వాత దీన్ని గుర్తించారు కాబట్టి ప్రస్తుతం పోలీసులు అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళు రికవరీ ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది మాత్రం తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు ఇట్లాంటి ఆన్లైన్ గేమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నటువంటి సంఘటనలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్స్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు బంధు కావచ్చు, మిగతా పంట పెట్టుబడి కావచ్చు, ఇతరత్ర కేంద్రం చేసేటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతున్న సందర్భంలో వారి పేరెంట్స్ కి లింకప్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ వారికి కొంతమందికి నిరక్షరాస్యులు ఉంటారు, కొంతమంది చదువుకున్నటువంటి వారైనా కూడా అది గుర్తించకుండా ఆన్లైన్ లో ఒక యాప్ డౌన్లోడ్ చేసి అది గేమ్ ఆడుతున్న సందర్భంలో మధ్యలో అది ఆ మెసేజ్ వస్తుంది, దాన్ని ఓకే కొట్టినటువంటి సందర్భంలోనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. జాగ్రత్తగా పిల్లలకు ఫోన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలనేటువంటిది సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం
ఈ ఆన్లైన్ గేమ్ కింగ్ 527 ఆడి 95 లక్షలు పోగొట్టుకున్నటువంటి కుటుంబానికి పోలీసులు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ గేమ్ మేనేజ్మెంట్ తో ఆ గేమ్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఇప్పుడు ఇండియాలో ఉండదు, దుబాయ్ బేస్డ్ గా పనిచేస్తుందని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటిది రికవరీ కోసం ఆ కంపెనీ వాళ్ళతో మెయిల్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నారు. ఎంతవరకు రికవరీ అవుతుంది, మరి ఎంతవరకు ఇస్తారన్నటువంటిది చెక్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది కంటిన్యూగా ఇట్లా 95 లక్షల రూపాయలు పోయినటువంటి సంఘటన మొత్తం మొదటిసారిగా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. గతంలో చాలా జరిగాయి కానీ 5 లక్షలు 10 లక్షల వరకు క్లోజ్ అయింది. కానీ 95 లక్షల వరకు ఒక డిగ్రీ చదువుకున్నటువంటి యువకుడు, ఈ హర్షవర్ధన్ రెడ్డి అనేటువంటి యువకుడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి యువకుడు పోగొట్టడం అనేది మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం దీనిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎంతవరకు రికవర్ అవుతుంది, ఎప్పుడు రికవర్ అవుతున్నటువంటి మాత్రం పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం కనిపిస్తోంది. శ్రీలత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఓ కుటుంబాన్ని ఆన్లైన్ గేమ్ నిండా ముంచింది. కింగ్ 527 అనే గేమ్ ఆడి ఓ యువకుడు లక్షలు పోగొట్టుకున్నాడు. చూస్తుండగానే అకౌంట్లో నుంచి 95 లక్షలు ఆవిరైపోయాయి. కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం నుంచి భూ నిర్వాసితుల పరిహారంగా 95 లక్షలు వచ్చాయి. ఆ వచ్చిన డబ్బుతో మరో చోట భూమి కొనే ప్రయత్నంలో ఉండగా అకౌంట్లో నుంచి సొమ్ము మాయమైపోయింది. బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. గ్రామ పెద్దల సాయంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామం. బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులకి వెళ్ళి పైసలు తీసుకున్నాను. మా కొడుకు తీసుకొని మొత్తం మీద గేమ్ ఏమి మ్యాప్ వచ్చిందంట, మ్యాప్ గురించి ఆడిందట, ఆయన పోయినాయి అంట. శుక్రవారం మొత్తం తెలిసింది. ఆయన ఇంకో ఆయన తన పైసలు తీసుకోమంటే ఆయన పైసల కానీ వచ్చితే నాకు కూడా తెలియదు. ఆయన వచ్చి అడిగితే ఎక్కడ పోయినాయి పైసలు అంటానంటే 10 లక్షలు తీసుకున్నాడంట అది ఆయన దగ్గర. ఏమైనా పైసలు ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అంటున్నామంటారని వచ్చేటలకాల ఇట్లా ఇది గట్టిగా అడిగేటలకాల చెప్పిండు ఇట్లా అన్ని ఇట్లా పోయింది. మా భూమి తీసుకుంటారు గవర్నమెంట్, పైసలు వచ్చినాయి, మేము బ్యాంకులో వేసినాము, మేము రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ వేసుకున్నాము మల్లాపూర్లో భూమి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉండే ఆ పైసలు బాబు అకౌంట్లకైనా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినాము. చెప్తే మా బాబు గేమ్ ఆడి 90 లక్షలు పొడగొట్టిండు.